ఆ హీరోయిన్ తర్వాత వరుసన వేరే సినిమాల్లో కీలకమైన పాత్రలు చేస్తూ వచ్చారు. బట్ హీరోగా కంటిన్యూ అవ్వాల. ఫస్ట్ సినిమా హీరో లేదంటే ఫస్ట్ సినిమా అదే అనుకోండి. సెకండ్ సినిమా ఏమో దాసరి నారాయణరావు గారి డైరెక్షన్లో తిరుపతి, ఈ హనుమాన్ ప్రసాద్ గారు తీశాడు తిరుపతి. హనుమాన్ ప్రసాద్ మరి మాకు క్లోజ్ ఫ్రెండ్ కదా, మా ఓన్ ప్రొడక్షన్ కింద లెక్క అనమాట. ఆయన ఏం చేశాడు, ఆయన విజయవాడలో పని నుండి ఎక్కువ రోజులు ఉంటారు వీలవక, రాజ్బాబు నువ్వే ప్రొడక్షన్ కూడా నువ్వే చూసుకోవాలి. ఓకే, అందుకని ప్రొడక్షన్ కూడా నేనే చూసే ఉండే. అంటే దాసరి నారాయణరావు గారు ఇదిగో ఈ ఇల్లు బాగుంది అక్కడ, మీరు వెళ్ళి పర్మిషన్ తీసుకో, బాగుంటే అక్కడ షూట్ చేద్దాం. నేను వెళ్ళిపోయి మాట్లాడి వెంటనే చేసి అవన్నీ చూశాడు బాగా. నా ఇంట్రెస్ట్ కానీ, నా టాలెంట్ కానీ, లేకపోతే నేను ఎంత యాక్టివ్గా ఉంటాను ఇవన్నీ కూడా చూసి నేను పెద్ద హీరోని చేస్తానయ్యా, నాది బాధ్యత. అప్పటికైనా తాత మనవడును చదువు సంస్కారం అనుకోండి 2 సినిమాలు అయినాయి. ఓకే, 2 కూడా పెద్ద హిట్లు అయినాయి. అది అయింది. ఆ సినిమాలో సెకండ్ హీరో లాంటిది రాజ్బాబు, కమెడియన్ రాజ్బాబు మెయిన్ హీరో అనమాట. కమెడియన్ రాజ్బాబు హీరో అయ్యేటప్పటికి నాదేమో సెకండ్ హీరో. జేస్తో నాకు అందులో కాంబినేషన్. అది చేసాం. జేసుతో బాగా పరిచయం అది అయింది. తర్వాత ఇంకా 2-3 సినిమాలు వచ్చినాయి, అవి చేస్తాను. చేస్తూ ఉండగానే లక్ష్మణ్ రేఖ అనే ఒక సినిమాకి ఆఫర్ వచ్చింది. అందులో నాది పాజిటివ్ క్యారెక్టరు, హీరోయిన్ ఏమో జయసుధ, చంద్రమోహన్ గారిదేమో నెగిటివ్ క్యారెక్టర్. సరే, అది షూటింగ్ జరుగుతూ ఉండగా క్రాంతి కుమార్ గారు ఒక రోజున పిలిచి, మన నెక్స్ట్ పిక్చర్ నువ్వే చేద్దువు కానీ అందులో హీరోయిన్గా తాళ్ళూరు రామేశ్వరి అని బాంబేలో ఉంటాను, తెలుగు అమ్మాయే కానీ హిందీ సినిమాలో చేస్తుంది, అమ్మాయిని బుక్ చేసాము. రాఘవేంద్రరావు గారు డైరెక్టరు. రాఘవేంద్రరావు గారితో అంతకుముందే మొదటి సినిమా రాగానే బాబు సినిమా చేస్తున్నాడు ఆయన, అది ఆయన ఫస్ట్ సినిమా. ఆ బాబులో ఒక క్యారెక్టర్ ఉంది, నువ్వు వెయ్యాలి గెస్ట్ క్యారెక్టర్ అన్నాడు. అంటే మొదటి సినిమా హీరో చేసి 2వ సినిమా గెస్ట్. సరే, అది గెస్ట్ చేసి అందులో సౌండ్మా ఫాదర్ క్యారెక్టర్ అనమాట. సౌండ్మా చిన్నప్పటికి ఫాదర్. అది చేసిన తర్వాత ఇది అన్నారు. రికార్డింగ్కి వెళ్ళాం. ఆ రోజులు అందరు కలిసి వెళ్ళాం. అక్కడ ఆ రోజుల్లో ఏమైందంటే ఎవరిది రికార్డింగ్ జరిగినా అందరిని పిలిచేవారు, ఇండస్ట్రీలో అందరూ వచ్చేవారు, అందరం వెళ్ళాం. తాళ్ళూరు రామేశ్వరి కూడా వచ్చింది. తాళ్ళూరు రామేశ్వరి అమ్మాయి హీరోయిన్ అని, ఆ అమ్మాయి నాకు పరిచయం చేశారు, నేను హీరో అని చెప్పి ఆ అమ్మాయికి పరిచయం చేశారు. అయిపోయింది. సరిగ్గా షూటింగ్ 10 రోజులు 15 రోజులు ఉందనగా అమ్మాయికి ఏదో ప్రాబ్లం వచ్చింది. ఏదో వేరే హిందీలో అంతకుముందు ఏదో అనుకున్న సినిమా పోస్ట్ పోన్ అయ్యి ఇక్కడికి వచ్చింది. ఇట్లా రావడానికి వీలు అవ్వట్లేదండి, ఇంకో నెల అయిన తర్వాత చేద్దామండి అని ఏదో అంటే కుదరదని కాపటం అని. అప్పుడు ఎవరా అని వాళ్ళు ఆలోచిస్తూ ఒక జయసుధ పేరు వాళ్ళకి గుర్తుకొచ్చింది. నేను రోజు షూటింగ్ అయిపోయిన తర్వాత వెళ్ళి మేము అందరం క్రాంతికారి ఆఫీస్లో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాడు. ఏమయ్యా జయసుధ చేస్తుంది కదా, ఎలా ఉందా అమ్మాయి అన్నాడు. బాగా చేస్తుందండి, బాగుందండి అన్న. డైరెక్టర్ ప్రొడ్యూసర్ని అడిగి ఆల్బమ్ ఏమైనా ఒకసారి ఇప్పిస్తావా అన్నాడు. నేను రేపు షూటింగ్ వెళ్ళగానే మాట్లాడి పంపిస్తానండి అన్న. వాళ్ళకి వెళ్ళి చెప్పాడు, ఇట్లా క్రాంతి కుమార్ గారు అడిగారండి మన హీరోయిన్ గురించి, మీకు అభ్యంతరం లేకపోతే ఆల్బమ్ ఇస్తే ఒకసారి పంపిస్తారండి. దాన్ని ఉండి ఆయనకి పంపడానికి ఏంటి అన్నాడు. ఆల్బమ్ పంపించాను. రాఘవేంద్రరావు గారు డైరెక్టరు, ఆయన చూశాడు, ఫోటోలు ఇవన్నీ చూశాడు. కేఎస్ ప్రకాష్ గారేమో కెమెరామెన్, అట్లా మిగిలిన వాళ్ళందరూ ఉన్నారు. చూసి బాగుందనుకొని అమ్మాయిని పిలిచారు, మాట్లాడారు, కన్ఫర్మ్ చేశారు. షూటింగ్లన్నీ హైదరాబాద్లో. అందరం కలిసి ఇక్కడికి వచ్చేసాం. ఇక్కడికి వచ్చిన తర్వాత షూటింగ్ మొదలైంది. అసలు ఆ టీం ఎట్లా ఉండేదంటే మొత్తం అందరూ కూడా ఏదో పిక్నిక్ వెళ్ళినట్టే. అందరు జోకులు, నవ్వులు, అల్లర్లు, గోళ్ళు అన్నీ ఉండేవి. రాఘవేంద్రరావు గారికి ఏమో మంచి సరదాగా ఉండటం అలవాటు, ఇప్పుడు కూడా సీరియస్నెస్ ఉండేది కదా ఆయనలో. కేఎస్ ప్రకాష్ అతను మంచి సరదాగా ఉండేవాడు. అలా అందరూ కూడా ఆడుతూ పాడుతూ చేస్తాం ఆ సినిమాని. ఓకే, క్యారెక్టర్ కూడా మంచి క్యారెక్టరు. అందరికీ అమ్మాయిది టాప్ క్యారెక్టర్. జ్యోతి సినిమాలో జ్యోతి క్యారెక్టర్ అద్భుతమైన క్యారెక్టరు. ఆ జ్యోతి ఫాదర్ ఏమో సత్యనారాయణ గారు, సింపతి. అది కూడా మంచి జోవియల్ క్యారెక్టర్. గుమ్మడి గారు ఒక క్యారెక్టర్, గిరిబాబు గారు ఒక క్యారెక్టర్. అంతా మన సొంత టీమే కదా, బాగా అందరం మేము ఫ్రీగా ఉన్నాం. 4 రోజులు షూటింగ్ ఇక్కడే ఉండి హైదరాబాద్లో చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత దాంట్లో చిన్న ట్విస్ట్ ఉంది సినిమాలో. సెకండ్ హాఫ్కి వచ్చేప్పటికి ఇద్దరు పెళ్లి చేసుకుందాం అని అనుకున్న తర్వాత
అమెరికా చదువుకోవడానికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఇంట్లో వచ్చిన ప్రాబ్లమ్స్ మూలంగా దేనికైనా కానీ అమ్మాయి గుమ్మడి గారిని రెండో పెళ్లిగా చేసుకోవాల్సి వస్తుంది. అది పెళ్ళి కన్ఫర్మ్ చేసుకుంటారు ఆ అమ్మాయికి ఉన్న పరిస్థితులు బట్టి, తప్పనిసరి పరిస్థితులు. నేను అమెరికా నుంచి వచ్చేటప్పటికి ఇట్లా బైక్ పెళ్లి సెటిల్ అయిపోయింది అని చెప్పి చాలా కోపంగా వెళ్తాడు ఇంటికి. వెళ్ళిపోయి అసలు నీకు బుద్ధి ఉందా, ఇది ఉందా, ఇంత మోసం చేస్తావని బాగా ఎమోషనల్ సీన్. అది అయిన తర్వాత ఇక నా పరిస్థితి నేనేం మాట్లాడలేను, నాకున్న పరిస్థితిలో నాకు తప్పలేదు అని చెప్పిన తర్వాత అమ్మాయి సెకండ్ వైఫ్గా ఉంటా ఉంటుంది గుమ్మడి గారి దగ్గర. మాకు కూతురు పటాపట్ చేయలేదు, గుమ్మడి కూతురు క్యారెక్టర్ పటాపట్ చేయలేదు గుమ్మడి గారు అమ్మాయి. ఆ అమ్మాయికి నాకు ఇచ్చి పెళ్లి చేయాలని ఈ అమ్మాయి డిసైడ్ చేస్తుంది. అంతకుముందు అదే ఫటాఫట్ జయలక్ష్మి గిరిబాబు గారు ట్రాప్ చేయాలని చూస్తాడు. అది మొత్తం మీద పెళ్లి జరుగుద్ది. ఆ పెళ్లి అయ్యేటప్పటికి ఏమవుతుంది, చివరికి నిన్నటిదాకా ప్రియురాలు అనుకున్న అమ్మాయి వాళ్ళ అత్తగారి దగ్గర అల్లుళ్ళలాగా. అక్కడికి యూనిట్లో కొంతమంది అన్నారు, ఏమంటే వాళ్ళిద్దరూ హీరోలు 4-5 సినిమాలు చేశారు, ఇప్పటికే రిలీజ్ అయినాయి, ఈ సినిమాలో అత్త అల్లుడు అంటే బాగోదేమోనండి. రాఘవేంద్ర గారు నవ్వాడు, క్రాంతి గారు ఏం పర్లేదు సినిమా కథలోకి వెళ్ళిపోతారులే చేశారు. పెద్ద హిట్ అయింది సినిమా.